సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఉక్రెయిన్ దాడి తర్వాత పుతిన్ సైలెన్స్ గా కనిపిస్తున్నాడు. ప్రతీకార దాడులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పుతిన్ ఏం స్టెప్ తీసుకుంటాడు? అతని మౌనానికి కారణం ఏంటి? ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇదే చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్ రష్యా హార్ట్ పైన కొట్టింది. 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. చాలా వ్యూహాత్మకంగా 18 నెలలు ప్రణాళిక వేసి భారీ దెబ్బ కొట్టింది. మరి ఈ దెబ్బ తిన్న తర్వాత పుతిన్ ఎందుకు సైలెంట్గా మారిపోయాడు? అంటే ఈ ధ్వంసమైనటువంటి వార్ బాంబర్స్ రీప్లేస్ చేయలేము, మళ్ళీ ప్రతిదాడి చేసేంత సామర్థ్యం రష్యాకి లేదు కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నాడా? ఈ సైలెన్స్కి అదే కారణమా? రష్యా ముందు శాంతి చర్చలు ఇక ఒకటే దారి కనిపిస్తుందా? యుక్రెయిన్ దాడితో యూరోప్కి మంచి జరిగిందని భావించాలా? ఎలా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది? ముఖ్యంగా 41 యుద్ధ విమానాల ధ్వంసం యూరోప్కి కలిసి వచ్చిందని ఒకవైపు నిపుణులు చెప్తున్నారు. శాంతి చర్చలే మార్గం, ప్రతిదాడి చేసేటువంటి పరిస్థితి లేదు, అందుకే పుతిన్ మౌనం వహించాడు. ఇలాంటి ప్రచారం జరుగుతోంది. దీని గురించి కొంత మనం లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి మా ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. తిరుమల్, రష్యా ప్రతిదాడి చేస్తుంది, యుక్రెయిన్ మీద తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంది, ఇలాంటి చర్చ మనం చూసాం. కానీ నిన్న శాంతి చర్చలు మధ్యలోంచి లేచి వెళ్ళిపోవటం, ఇంకా అంతర్మదనం చెందటం, ఒకవైపు నిపుణులు కొంతమంది చెప్తున్నారు 34% పూర్తిగా యుక్రెయిన్ అనేది రష్యా వైమానిక దళాన్ని ఆ సామర్థ్యాన్ని దెబ్బకొట్టింది. ఇక ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది కాబట్టి సైలెంట్ అయిపోయాడని ఏమంటారు మీరు? మళ్ళీ ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. ఎప్పుడైతే ఉక్రెయిన్ ఆపరేషన్ సైబర్ వెబ్ని సక్సెస్ చేసిందో ఆ తర్వాత ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ ఒకటి స్టార్ట్ అయింది. ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ పైన అణుదాడి చేస్తుంది, ఉక్రెయిన్ పైన ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది ఒక చర్చ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఉక్రెయిన్ చేసిన ఈ దాడిలో ఏదైతే అణు సిద్ధాంతాల్ని రష్యా మార్చుకుందో, ఎప్పుడైతే ఉక్రెయిన్తో దాదాపు 3 ఏళ్ళుగా యుద్ధం చేస్తుంది, ఆ 3 ఏళ్లలో లాస్ట్ ఇయర్ రష్యా అణు సిద్ధాంతాలు మార్చుకుంది. ఒకవేళ తమ పైన ఎప్పుడు దాడి చేస్తే, ఎటువంటి దాడి జరిగితే అణుబాంబుల్ని యాక్టివేట్ చేయాలి అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని దాచుకుంది. అందులో ముఖ్యంగా యుద్ధ విమానాలు కానీ యుద్ధ స్థావరాలు ధ్వంసమైనప్పుడు ఖచ్చితంగా రష్యా అణుదాడి చేసే అవకాశం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం అణుదాడి చేస్తామనేది ఈ రష్యా యొక్క అణు సిద్ధాంతాలకు ఉంది. అయితే ఆ అణు సిద్ధాంతాల్ని నేను ఉక్రెయిన్ చేసిన దాడి మీట్ చేసింది. అంటే ఖచ్చితంగా రష్యాకు సంబంధించిన 2 ప్రాంతాల్లో 7 ఎయిర్ బేస్ల పైన ఊహించని మెరుపు దాడి చేసింది ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా. సో ఒక రకంగా చూడాలంటే ఉక్రెయిన్ పైన రష్యా ఖచ్చితంగా ఈ సమయంలో అటాక్ చేయొచ్చు, కానీ సరిహద్దుల్లో కొంత ఫైర్ ఎక్స్చేంజ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఉక్రెయిన్ చెప్తోంది రష్యా సైనికులను మేమే మట్టు పెట్టామని, కానీ రష్యా చెప్తోంది ఉక్రెయిన్కి సంబంధించిన దాదాపు 1400 మంది సైనికులు మేము మట్టు పెట్టామని. ప్రస్తుతానికైతే బార్డర్ దగ్గర సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉంది, చాలా భీకరంగా కనిపిస్తోంది. అయితే ఎందుకు పుతిన్ మౌనంగా ఉన్నాడు? ఇంతవరకు ఉక్రెయిన్ దాడిపైన పుతిన్ స్పందించలేదు, ఉక్రెయిన్ దాడిపైన పుతిన్ మాట్లాడలేదు, పుతిన్ ఒపీనియన్ ఇంతవరకు బయటకు రాలేదు. అంటే ఒక రకంగా ఒక్కసారి యూరప్ దేశాలకు వెళ్ళి చూస్తే ఉక్రెయిన్ దాడి తర్వాత ఇటు ఉక్రెయిన్ జెలెన్స్కీ చూస్తే మేము విజయం సాధించాం, ఖచ్చితంగా మాది పై చేయి, కరెక్ట్గా వ్యూహాత్మకంగా కొట్టాం, ఈ దాడి ప్రపంచంలో నెంబర్ 1. ఒక రకంగా చెప్పాలంటే అధునాతన యుద్ధ వ్యూహాల్లో ఇప్పుడు జరిగిన ఉక్రెయిన్ చేసిన ఈ దాడి నిజంగానే ఒక ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని అత్యాధునికమైన యుద్ధ వ్యూహంగా చెప్పొచ్చు. గతంలో లెబనాన్ పైన దాడికి ఇజ్రాయెల్ ఒక వ్యూహాన్ని పేజర్ల ద్వారా బాంబులు పేల్చి దాదాపు 1000 మంది పైన గాయపరిచింది, 1000 మంది చంపేసింది ఎవరు? ఇజ్రాయెల్. ఆ తర్వాత అటువంటి వ్యూహాత్మకమైన దాడి ఏది అంటే ఇప్పుడు చేసిన ఈ డ్రోన్ అటాక్ అని చెప్పొచ్చు. ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్తో తీవ్రంగా నష్టపోయింది రష్యా, మామూలుగా కాదు. ఒక రకంగా చెప్పాలంటే చాలా స్పష్టంగా జెలెన్స్కీ చెప్తున్నాడు, మా దేశాన్ని సర్వనాశనం చేసిన యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో, బాంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేశాం, చాలా హ్యాపీగా ఉంది అనే యాంగిల్లో చెప్పుకొస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రష్యా ఏదో వ్యూహాత్మకమైన అటాక్ చేస్తుంది అనుకున్నారు, కానీ పుతిన్ సైలెంట్గా ఉండడంపై యూరప్ దేశాల్లో విచిత్రమైన చర్చ ఒకటి స్టార్ట్ అయింది. పుతిన్ భయపడ్డాడు అని చెప్పేసి. ఎందుకంటే ధ్వంసమైన యుద్ధ విమానాల ద్వారా అణుబాంబులు వేసే అవకాశం ఎక్కువగా ఉంది. అణుబాంబులు వేయడానికి యుద్ధ విమానాలని రష్యా వాడటానికి రెడీ చేసి పెట్టుకుంది. సో ఇంకో విషయం ఏంటంటే రష్యాలో ఉక్రెయిన్కి సంబంధించిన గూఢచర్యం చాలా బలంగా ఉంది. రెండో పాయింట్, రష్యా రహస్యాలు అనేకం ఉక్రెయిన్ చేతుల్లో ఉన్నాయని ఒక చర్చ ఉంది. ఈ 3 పాయింట్లను గమనిస్తుంటే రష్యా ఖచ్చితంగా ఇప్పుడు కొంత
భయపడిందనే చెప్పాలి. భయపడిందని యూరప్ మాట్లాడుతుంది. యూరప్ దేశాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఉక్రెయిన్ యూరప్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైందో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఏరియాలో జరుగుతున్న అతిపెద్ద యుద్ధం ఇదే, ఉక్రెయిన్ అండ్ రష్యా వార్. ఇంతకాలం కొనసాగుతున్న యుద్ధం ఇదే. ఈ సమయంలోనే యూరప్ ఎప్పటి నుంచో మొదటి నుంచి అలర్ట్ అయింది. 2025 మార్చిలో యూరప్ దేశాలన్నీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. ఆ దేశాలకు సంబంధించిన పౌరులందరినీ యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, ఫుడ్ స్టాక్ చేసుకోవాలని, వాటర్ స్టాక్ చేసుకోవాలని, మెడిసిన్ స్టాక్ చేసుకోవాలని, మందులు వచ్చినప్పుడు ఇటు ఏ టైంలో యుద్ధం మొదలైతే, ఏ క్షణమైన యుద్ధం మొదలైనా ఆ క్షణంలో ఎలా ప్రాణాలని కాపాడుకోవాలని కొన్ని గైడెన్స్ కూడా రిలీజ్ చేశాయి. జర్మనీ బంకర్లని గుర్తించడానికి, జర్మనీలో ఉన్న బంకర్లను గుర్తించడానికి యాప్ను రూపొందించింది. స్వీడన్ వచ్చేసి దాదాపు ఒక 32 పేజీల ఒక కరపత్రాన్ని దేశవ్యాప్తంగా అందరికీ పబ్లిసిటీ చేసింది. ఫిన్లాండ్ కూడా అత్యవసర విధానం సంబంధించి గైడ్లైన్స్ సిద్ధం చేసి ప్రతి పౌరుడికి అందజేసే ప్రయత్నం చేసింది. నెదర్లాండ్స్ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది, ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే కొంతకాలం జీవించడానికి కావాల్సిన ఫుడ్స్ కావాలని చెప్పేసి అలర్ట్ చేసింది. యూరోప్లో దాదాపు అన్ని దేశాలు వాళ్ళ దేశ పౌరులకే ఆర్డర్స్ ఇచ్చాయంటే ఖచ్చితంగా రష్యా బలమైన అనుదేశం కాబట్టి ఏ క్షణమైనా నాటోలో సభ్యులుగా ఉన్న దేశాలు కాబట్టి యూరప్ దేశాలన్నీ నాటోకి వ్యతిరేకంగా నాటో స్థావరాలపైన. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు స్వీడన్ ఎలాంటి ప్రకటనలు చేసింది, తర్వాత నెదర్లాండ్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ముందస్తుగానే వాళ్ళు ఒక మాక్ డ్రిల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే రష్యా ఒకవేళ ప్రతీకార దాడికి దిగితే అది ఎంత భయంకరంగా ఉంటుందనేది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయబట్టే ఇప్పటి నుంచే మాక్ డ్రిల్స్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక పాయింట్ ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. పుతిన్ సైలెంట్ అయిపోయాడు, పుతిన్ మౌనంగా ఉన్నాడు అని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారీ తుఫాను వచ్చే ముందు సైలెంట్గా వాతావరణం ఉంటుంది. ఈ కొటేషన్ కూడా మనందరికీ తెలుసు. అట్లా ఏమైనా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా? యూరప్ దేశాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉక్రెయిన్ చేసిన ఈ డ్రోన్ దాడి వల్ల యూరప్ దేశాలకి అణుముప్పు కొంత తగ్గింది అంటున్నారు. అణుబాంబు ముప్పుని తగ్గించగలిగాడు జెలెన్స్కీ సాధించిన విజయాన్ని ఇప్పుడు యూరప్ సెలబ్రేట్ చేసుకుంటుంది. యూరప్ దేశాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి, నాటో సభ్య దేశాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇవంతా చూస్తుంటే గట్టిగా ఎక్కడైతే తాకూడదో అక్కడ దాకింది పుతిన్కి. కాబట్టి పుతిన్ సైలెంట్ అయ్యాడు, ఇప్పుడు ఏమీ చేయలేడు అంటారు. 41 చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఆ బాంబర్స్ ని మోసుకెళ్లే యుద్ధ విమానాలు దెబ్బ కొట్టాడు జెలెన్స్కీ. సో 41 యుద్ధ విమానాలు పూర్తిగా పోయాయి కాబట్టి ఇక ఒక్కడు కూడా ముందుకు పడలేని పరిస్థితి అని అంటున్నారు. కానీ ఆ ఎయిర్ బేసెస్ లో ఉన్నటువంటి యుద్ధ విమానాలు 34% మాత్రమే కొలాప్స్ అయ్యాయి. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కూడగట్టుకుని ఒక మంచి ముహూర్తం చూసుకొని దెబ్బ కొట్టడానికే ఈయన ప్లాన్ చేస్తున్నాడని ఒక చర్చ కూడా ఉంది. చూడాలి పుతిన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే 31% యుద్ధ విమానాలు నష్టపోవడం అంటే చిన్న విషయం కాదు రష్యాకి. రష్యా నష్టపోయిన యుద్ధ విమానాలు చాలా తెలివైనవి, ఎటువంటి మిసైల్స్ తీసుకెళ్లగలవు, ఆఖరికి అణుదాడి చేయడానికి కూడా ఉపయోగించే మిసైల్స్. ఈ మిసైల్స్ని ధ్వంసం చేయడం వల్ల నిజంగా జెలెన్స్కీ కొంత విజయం సాధించినట్టే కదా. ఈ నాటో ఒకవేళ రేపు పొద్దున రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేసింది అనుకోండి, రష్యా ఉక్రెయిన్ పైన భీకరమైన దాడులు మొదలుపెట్టినప్పుడు ఉక్రెయిన్ మీద జరిగే దాడి 34% తగ్గినట్టే కదా. ఈ లోపు నాటో మద్దతు ఇచ్చింది అనుకోండి ఉక్రెయిన్కి, ఒకవేళ అది జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైంటే. కానీ ఈ లోపు యూరప్ దేశాలు ఇప్పటికే అంతర్గతంగా ఉక్రెయిన్కి సహకారం అందిస్తున్నాయి. యూరప్ దేశాలు మరికొంత సహకారం అందించారనుకోండి, రష్యాకు బలహీనపడ్డాడుగా. 34% బలహీనపడిందంటే, యుద్ధ విమానాలు కోల్పోయిందంటే రష్యా నిజంగా చాలా కోల్పోయినట్టు. సో ఈ సందర్భంలో యుద్ధానికి వెళ్ళడమా, లేకపోతే సైలెంట్గా ఉండడమా, లేకపోతే అవకాశాన్ని అదురు చూసుకొని వాడుకోవాలి. తిరుమల్ రష్యాకి హార్ట్ మీద కొట్టింది యుక్రెయిన్ అని అంటే, హార్ట్ మీద కొట్టడం అంటే అది చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగించే విషయం, తీవ్రమైనటువంటి నొప్పి కలిగించే విషయం ఆ దేశానికి సంబంధించి. మరి ఎంత సైలెంట్గా ఉన్నా ప్రతీకారం తీర్చుకోవాలన్న తపన ఆల్రెడీ ఉంటుంది. రష్యా పౌరుల నుంచే పెద్ద ఎత్తున ఒక డిమాండ్ వస్తుంది. యుక్రెయిన్ మనం చాలా తక్కువగా అంచనా వేసాం, వాళ్ళు వ్యూహాత్మకంగా అతిపెద్ద ప్రణాళికతో చాలా సైలెంట్గా దెబ్బ కొట్టారు, మనం ప్రతీకారం తీర్చుకోవాల్సింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పెహల్గాం దాడి జరిగిన తర్వాత మన దేశంలో కూడా అలాంటి ఒక వాతావరణం కనిపించింది. ప్రతి ఒక్క భారతీయుడు రగిలిపోయాడు. సో ఇదే మేనర్లో ప్రస్తుతం రష్యా ప్రజలు కూడా ఉన్నారు, దెబ్బ కొట్టాలని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తుంది. కాబట్టి తనకున్న సామాగ్రి మొత్తం ఒక్కసారి కూడబలుకొని, ఏదైతే యుక్రెయిన్ వల్ల ఇది సాధ్యం కాదు, యుక్రెయిన్ ఒకటే చేసిందని పుతిన్ కూడా నమ్మట్లా.
యుక్రెయిన్కి ఏదైతే మద్దతు తెలియజేస్తున్నాయో నాటో దేశాలు కావచ్చు, ఐరోపా కంట్రీస్ కావచ్చు, వీటన్నిటి కుట్ర ఉంది. సో వీళ్ళు బలంగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ రకమైనటువంటి ప్లాన్ చేయగలిగింది, టెక్నాలజీతో దెబ్బ కొట్టిందని పుతిన్ భావిస్తున్నాడు. కాబట్టి 2 రోజులు ఆలస్యమైనా సరే మనం ప్రతీకారం తీర్చుకుందాం భావన, ఇలాంటి చర్చ ఉంది. ఏమంటారు? కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉక్రెయిన్ పైన ఎప్పుడైతే రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టిందో రష్యాలో కూడా పుతిన్కి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. రష్యా పౌరులు కూడా చాలామంది ఉక్రెయిన్పై దాడిని పుతిన్ని ఖండించారు. పుతిన్ని వ్యతిరేకిస్తూ రష్యాలో ర్యాలీస్ జరిగాయి. పౌరులు ఉక్రెయిన్కి మద్దతు పలికారు, రష్యాలోని పౌరులు కూడా. ఇది సేమ్ సిచ్యువేషన్ ఉక్రెయిన్లో కూడా ఉంది. రష్యాకి పూర్తి స్థాయి మద్దతు ఇచ్చే ఒక వర్గాలు ఉన్నాయి, కొన్ని రాజకీయ వర్గాలు ఉన్నాయి. ఎప్పుడైతే జెలెన్స్కీ అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుంచి రష్యాతో ఇబ్బందులు మొదలయ్యాయి తప్ప అంతకుముందు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఒక్కసారి హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఏం తెలుస్తుందంటే ఉక్రెయిన్ పరిపాలించిన పాలకులు ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రష్యా చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు, రష్యా చెప్తే వినేవాళ్ళే ఉండేవారంటారు. జెలెన్స్కీ వచ్చిన తర్వాత రష్యాకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం, నాటో దేశాల్లో సభ్యత్వాన్ని తీసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే రష్యాకి ఒక రకమైన థ్రెట్ వచ్చినట్టు, ఏది నాటోతో థ్రెట్ ఉన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా ఇటు రష్యాని ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు ఉక్రెయిన్లో, రష్యాలో ఉక్రెయిన్ని ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. కాబట్టి ఈ టైంలో పూర్తి స్థాయి యుద్ధానికి దిగదా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ప్రజల మద్దతు కూడా యుద్ధానికి చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఇంకో పాయింట్, హాట్ అన్నాం కదా, ఉక్రెయిన్ ఏం చేసింది నిన్న చాలా తెలివిగా వాళ్ళ దేశం నుంచి రష్యాకి డ్రోన్స్ని స్మగుల్ చేసి ఆ డ్రోన్స్ని రష్యా లాంగ్వేజ్ మాట్లాడే డ్రైవర్లని అక్కడ ఉక్రెయిన్లో పెట్టుకొని ఆ డ్రైవర్ల ద్వారా ఎక్కడైతే వైమానిక స్థావరాలు ఉన్నాయో, ఏదైతే ఈ బాంబర్స్ని రెడీ చేసి పెట్టారో ఆ ప్లేసుల్లోకి ట్రక్కుల ద్వారా పంపించి అక్కడి నుంచి రిమోట్ ద్వారా ఈ డ్రోన్లను ఆపరేట్ చేసి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే విధంగా దాడి చేసింది. రెండో పాయింట్ ఏంటంటే ఉక్రెయిన్కి రష్యా ఇంటెలిజెన్స్ ఆఫీస్కి పక్కనే ఉక్రెయిన్ గూఢాచార వ్యవస్థ ఒకటి నిర్మించింది. రష్యా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించగలిగింది. ఈ లెక్కను చూస్తే ఉక్రెయిన్కి ఇప్పుడు మన ఇండియాలో చూస్తున్నాం, జ్యోతి మల్హోత్రా కావచ్చు, ఇంకో 10-15 మంది కొత్తగా ఇవాళ కూడా కొత్త దొరికారు. ఇటువంటి గూఢాచార వ్యవస్థను నిర్మించడంలో ఉక్రెయిన్ సక్సెస్ అయిందని చెప్పాలి. 18 నెలల పాటు ఒక ఆపరేషన్ స్పైడర్ వెబ్ అనే దాన్ని 18 నెలల పాటు ప్లాన్ చేయగలిగిందంటే రష్యా భూభాగం నుంచి ఉక్రెయిన్కి ఎంత మద్దతు ఉందో ఇక్కడ ఒక అంచనా వేయాలి. ఇదంతా ఇప్పుడు పుతిన్ లెక్కలేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యుద్ధానికి వచ్చే ముందు పుతిన్ నిజంగా యుద్ధానికి వస్తాడా, శాంతి చర్చల వైపు వెళ్తారు. నిన్న ఇస్తాంబుల్లో జరిగిన శాంతి చర్చలో కూడా కొన్ని విషయాల్ని రష్యా ఈజీగా అంగీకరించింది. దాదాపు గంటలోపే జరిగింది చర్చ. ఏదైతే 6,000 మంది డెడ్ బాడీస్ ఉన్నాయో, ఉక్రెయిన్ సైన్యానికి సంబంధించి డెడ్ బాడీస్ ఉన్నాయి. 6,000 మంది వాటిని ఫ్రీజన్ చేసి ఐస్లో పెట్టారు. అక్కడ ఆ 6,000 డెడ్ బాడీని అప్పగించడానికి రష్యా అంగీకారం తెలిపింది. అట్ ది సేమ్ టైం యుద్ధం మధ్యలో ఇరుకుపోయి చనిపోయిన తర్వాత పిల్లలు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా ఉన్న పిల్లల్ని రష్యా సైన్యం కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ చెప్తుంటే రష్యా చెప్తుంది, మేము చేరదీశాం పిల్లల్ని, పసిపిల్లలపై ప్రతీకారం తీసుకుంటామా, ఆ పిల్లల్ని కూడా వెనక్కి అప్పగిస్తామని. ఉక్రెయిన్ చెప్పింది దాదాపు 15 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పింది. తర్వాత 2 లక్షల మంది చెప్పింది. తాజాగా నిన్న ఇస్తాంబుల్ చర్చల తర్వాత 20,000 మంది పిల్లలు ఉన్నారని చెప్తోంది. సో ఇదంతా చూస్తుంటే రష్యా ఆచితూచి అడుగులు వేస్తుంది అని ఒకటి అనుకోవచ్చు. లేదంటే యుద్ధం వద్దు అని రష్యా కూడా ఆలోచిస్తుందేమో అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉక్రెయిన్ కొట్టిన దెబ్బతో రగిలిపోతుంది. కానీ పుతిన్ అక్కడే భయపడ్డాడనే చర్చ కూడా యూరప్లో జరుగుతుంది. యూరప్ చాలా స్పష్టంగా చెప్తోంది, పుతిన్ నిన్న జరిగిన దాడితో పుతిన్ నాటో దేశాలని కానీ యూరప్ దేశాలని కానీ బెదిరించే శక్తిని కొంత కోల్పోయాడు. అణుబాంబులు వేస్తాను, ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద అణుదేశం రష్యా కాబట్టి అణుబాంబులతో బెదిరిస్తూ వస్తున్నాడు మొదటి నుంచి. గతంలో పుతిన్ చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవేళ మీరు ఉక్రెయిన్కి మద్దతు ఇచ్చారనుకోండి, యూరప్ దేశాలు నాటో మద్దతు ఇచ్చిందనుకోండి, నాటో ఎయిర్ బేస్లను లేపాడేస్తానని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాడు పుతిన్కో. అటువంటి థ్రెట్ని కొంత తగ్గించుకోగలిగిందని మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇంకొకటి తిరుమల, ఇప్పుడు శాంతి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ దాడి జరిగింది. పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ ఏదైతే చేశాడో జెలెన్స్కీ, అది శాంతి చర్చలు జరిగేటువంటి సందర్భంలోనే జరిగింది. అంటే ఈ చర్చలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారం చేశాడా, లేదంటే 18 నెలల పాటు ఈ కృషి ఉంది, ఈ ఆపరేషన్ ఉంది అని చెప్తా ఉన్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, కరెక్ట్గా టైం చూసుకుంటాడంటారా? చాలా వ్యూహాత్మకంగానే జరిగింది. జెలెన్స్కీ ఒకటే మనసులో పెట్టుకున్నాడు, ఉక్రెయిన్ని సర్వనాశనం చేయాలని కుట్రతో వచ్చిన రష్యాని ఖచ్చితంగా ఒక చావు దెబ్బ కొట్టాలనుకున్నాడు. అది శాంతి చర్చల సమయంలోనా ఇదంతా పక్కన పెడితే ఏదైతే యుద్ధ విమానాలు ఉక్రెయిన్ భూభాగాన్ని ధ్వంసం చేశాయో,
ఉక్రెయిన్లో వేలాది మంది ప్రాణాన్ని బలి తీసుకున్నాయో, ఏ యుద్ధ విమానాల్ని అండగా చూసుకొని రష్యా యూరప్ దేశాలని బెదిరిస్తుందో, ప్రపంచ దేశాలను బెదిరిస్తుందో ఆ యుద్ధ విమానాల్ని దెబ్బతీయాలనుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టుగా ఆపరేషన్ స్పైడర్ వెబ్తో చేశాడు. ఈ విషయాన్ని జెలెన్స్కీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యూరోప్లో ఉన్న మీడియా కానీ యూరోప్ మీడియా కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. చాలా గొప్ప ఆలోచన, చాలా బాగా చేశాడు జెలెన్స్కీ వ్యూహం చాలా గొప్పది అని చెప్పేసి యూరోప్ దేశాలు పొగుడుతున్నాయి. నిజంగా యూరోప్ దేశాలకి ఇప్పుడు థ్రెట్ తగ్గిందని ఆ దేశాల మీడియా మాట్లాడుతుంది. ఇదంతా చూస్తుంటే అనుకొని చేసిన పనిగానే కనిపిస్తుంది. చాలా స్పష్టంగా పుతిన్ని వణికించే ప్రయత్నమే చేశాడు జెలెన్స్కీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో కూడా రిలీజ్ చేసి చాలా స్పష్టంగా చెప్పాడు, రష్యాకి ఖచ్చితంగా శాంతి చర్చల వైపే వస్తుంది. ఈ దెబ్బతో రష్యా వెన్ను విరుగుతుంది, చచ్చినట్టు శాంతి చర్చలకు రావాల్సిందే అని జెలెన్స్కీ చెప్తున్నాడు. చూడాలి పుతిన్ నెక్స్ట్ స్టెప్ ఎంత ధైర్యవంతంగా ఉంటుంది. సైలెంట్గా ఉన్నాడా, ముచ్చెమటలు బట్టి భయపడుతున్నాడా, లేకపోతే గట్టిగా కొట్టబోతున్నాడా? ఎందుకంటే అణుదాడి చేసే అవకాశం ఉందని మాత్రం ప్రపంచం మొత్తం చర్చిస్తోంది. ఒకవేళ పుతిన్ అణుదాడి వైపు వెళ్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే అనుకోవాలి. ఆ విషయాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు కూడా చాలా స్పష్టంగా ట్రంప్ను హెచ్చరిస్తూ చెప్పాడు. కాబట్టి అణుదాడికి వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు. చూడాలి సిచ్యువేషన్ ఎలా ఉంటుందని మనం అంచనా వేయలేం. ఈ రాత్రికి కూడా ఏదైనా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళకి ఓకే, చూస్తుంటే కనుక పుతిన్ ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పుతిన్ సైలెన్స్ అనేది అది రెండు రకాలుగా చెప్పొచ్చు. ఎందుకంటే శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఇప్పుడు 41 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నష్టపోయినటువంటి నేపథ్యంలో ఆలోచనలో పడ్డాడు. యుద్ధానికి కాకుండా శాంతి వైపు వెళదామని ఒక ఆలోచన చేయడంతోనే ఈ మౌనం వహిస్తున్నాడని ఒక చర్చ ఒకవైపు జరుగుతుంది. లేదు దెబ్బ కొట్టాలని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఏ డెసిషన్ తీసుకుంటాడు పుతిన్, మౌనం దేనికి సంకేతంగా నిలుస్తున్నది కూడా అతి త్వరలోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో ప్రతీకార దాడులు ఉంటాయని ఒకవైపు చర్చ జరుగుతుంది, లేదు శాంతి చర్చల్లో ఒక కీలక ముందడుగు పడబోతుంది, ఇది జెలెన్స్కీ విజయంగా రాబోతుందని చెప్పి ఒక చర్చ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పుతిన్ మౌనం అనేది కొంత భయంకరంగానే ఉన్న వాదన అయితే వినిపిస్తుంది. సో నిపుణులైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది జెలెన్స్కీ విజయంగా. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది.